వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జిల్లాలగూడలో ఉత్తర ద్వారం ఉండడంతో చాలా మంది భక్తులు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దర్శనానికి తండోపతండాలుగా విచ్చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఏ కోరిక కోరినా వెంటనే ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. వెంకటేశ్వర స్వామి గుడి ఈఓ శ్రీనివాస్ రెడ్డి గారు భక్తులకు ఏ అసౌకర్యం లేకుండా మంచినీళ్లు గాని తీర్థ ప్రసాదాలు భక్తులకు అనుగుణంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు మరియు గుడిలో సేవ చేయు సేవకులు, ఆలయ మండలి మరియు ఆలయ కమిటీ, గుడిలో పూజారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయిపోయింది. వెనకాల వాళ్ళ దర్శనం కావాలి. వెళ్ళండి. జనాలు చాలా ఉన్నారు. ఇంకా ఇక్కడ చూడే సురేందర్ రెడ్డి, శ్రీలక్ష్మి నడుతున్నారు రావాలి. నిలబడదు నడుస్తున్నారు. నిదానంగా నడవాలి. రావాలి. నిదానంగా రావాలి. చూస్తున్నాడు బండి. అమ్మ రావాలి. ఆపద పుట్లవాడ వడ్డీ కాసులవాడ గోవింద. అన్న డ్యూటీ అదేనా? అన్న డ్యూటీ అదేనా? మొత్తం అదే పని. నమో నారాయణ. నారాయణ ఇద్దరు వచ్చిన ఇటొచ్చేయండి అమ్మా. అక్కడ పోతూ అక్కడ మండలం ఇల్లెలగూడ శ్రీ పచ్చవతార వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నుండి సుప్రభాత సేవ అలాగే అర్చన ఒకటి మొదలయ్యి వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. స్వామివారిని దర్శించుకొని వారి మొక్కులు తీర్చుకోవడం, అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆలయం తరఫున సౌకర్యం కానీ అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది.
దీపాలంకరణ, అలాగే ఆటో సౌకర్యం, భక్తులకు ప్రసాదములు చేయడం జరిగింది. క్యూ లైన్లు ఏర్పాటు, ఇంకా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు సాయంత్రం కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మీ ద్వారా తెలియజేయడం జరిగింది.